హలో ఆల్ వెల్కమ్ టు వాచ్ ద వర్డిక్ట్. 'ఆహా' ఒరిజినల్‌గా 'ప్రియమణి' లీడ్ రోల్‌లో వచ్చి హిట్ కొట్టిన 'భామ కలాపం'కి పార్ట్ 2 ఈ వీకెండ్ ఓటీటీలో రిలీజ్ అయింది. మరి ఒక్క ముక్కలో చెప్పాలి అంటే నాకు పెద్దగా నచ్చలేదు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే అండ్ స్టోరీలోనే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవరూ చూడలేదు అనుకున్నట్టు ఉంది ఈ సినిమా. ఈజీ అండ్ లేజీ రైటింగ్ అనిపించింది. ఫస్ట్ పార్ట్‌లో ఉన్న మ్యాజిక్ అయితే మిస్ అయింది. ఈ స్టోరీకి ఫస్ట్ డిస్కనెక్ట్ అయ్యే పాయింట్ ఏంటి తెలుసా? ప్రియమణి గారి క్యారెక్టర్ ట్రైట్ అయిన క్యూరియాసిటీ. తనకు తానే ప్రాబ్లమ్‌లో పడటం, నెక్స్ట్ ఏంటి అనే క్యూరియాసిటీని మనలో కూడా నింపటం బాగుంటుంది ఫస్ట్ పార్ట్‌లో. బట్ ఈ పార్ట్‌లో యాక్సిడెంటల్‌గా ప్రాబ్లమ్‌లో పడటం అండ్ చివరి వరకు ఎవరో థర్డ్ పర్సన్ చెప్పినట్టు చేసుకుంటూ పోవటం నచ్చలేదు. మనం 'కార్తికేయ 1 అండ్ 2' మూవీస్‌లో హీరో నిఖిల్‌కి కనెక్ట్ అవ్వటానికి కూడా ఈక్వాలిటీనే రీజన్. ఇప్పుడు విలన్ గురించి మాట్లాడితే అతను ఒక ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్. ఇప్పుడు ఒక హ్యాండ్ పోయి ఇంటెలిజెన్స్ వింగ్‌లోకి వస్తాడు. ఆఫీస్‌లో ఇష్యూస్ ఏంటి? అసలు ఎందుకు రెస్పెక్ట్ ఇవ్వరు? సూసైడ్ చేసుకోవాలని అనుకునేవాడు మనీ కోసం ఎందుకు చేంజ్ అయ్యాడు? అసలు అతని బ్యాక్ స్టోరీ చూపించకపోవడంతో నేనైతే క్యారెక్టర్‌కి కనెక్ట్ అవ్వలేదు. ఇక్కడ ఇంకొక డౌట్ కూడా ఉంది. 'సీరత్ కపూర్‌ని హీరోయిన్ చెయ్యలేదు' అని హస్బెండ్ పైన కోపంతో ఒక పెద్ద ప్లాన్ వేస్తుంది. అది ఎవ్వరికీ తెలియదు. అది కథలో ఎవరి ద్వారా అయినా రివీల్ చేయకుండా ఆడియన్స్ కోసం రివీల్ చేస్తారు. కానీ కథలోని క్యారెక్టర్స్‌కి ఈ విషయం తెలీదు కదా! నిజం చెప్పాలి అంటే ఇదొక స్క్రీన్ ప్లే మిస్టేక్. ఆ ప్లాన్ రివీల్ సీన్‌ని ముందే కాకుండా 'సీరత్ కపూర్' గన్ పట్టుకున్నాక హస్బెండ్ ముందు రివీల్ చేసుంటే పర్ఫెక్ట్‌గా ఉండేది. ఇది వంటలక్క స్టోరీ కాబట్టి మినిమమ్ కుకింగ్ స్కిల్స్‌ని షో చేసుంటే బాగుండేది. మిషన్‌లో అయినా సరే ఫోర్క్, చిల్లీ పౌడర్, పెప్పర్ స్ప్రే ఆర్ స్మోక్ చెఫ్ స్కిల్స్‌తో ఏదైనా ఏదో ఒక యాస్పెక్ట్‌లో చేసుంటే ఇంకా బావుండేది అని అనిపించింది. ఇంకొక బిగ్ రివీల్ ఏంటి అంటే నాకు ఆ కార్ టాయ్ ఇచ్చినప్పుడే ఎక్స్‌పెక్ట్ చేశా. కానీ ఆవిడ అలా చేయటానికి రీజన్ ఎక్కడా చూపించలేదు. అట్‌లీస్ట్ ఆఫ్టర్ మిషన్ చంపేస్తారు అనే మ్యాటర్ తెలిసిపోయింది. అందుకే ఇలా చేసింది అని అయినా చెప్పాల్సింది. సరే అది కూడా వద్దు. ఇదంతా చేసింది ఎవిడెన్స్ కోసమేగా. అప్పటి వరకు జరిగిన దానికి ఎవిడెన్స్ ఓకే. బట్ ఫస్ట్ మర్డర్‌కి ఎవిడెన్స్ ఎక్కడ క్రియేట్ చేశారు? ముసలోడికి వార్నింగ్ ఇచ్చినప్పుడే నిన్ను కూడా వాడికిలాగే చంపి ఈ హోటల్ ఫ్రిడ్జ్‌లో పెడతా అని ఒక డైలాగ్ చెప్పించుంటే సూపర్‌గా సెట్ అయ్యేది. అండ్ ప్రియమణి పోలీస్‌ని అప్రోచ్ అవ్వటానికి మోటివ్ ఏంటి చూపించలేదు. ముందు వరకు అతని ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అయ్యింది కదా! పోలీస్ హెల్ప్ ముందే ఉంటే క్లైమాక్స్‌లో ఆవిడని సేవ్ చేసుండాల్సింది. అండ్ లాస్ట్‌లో కార్ ఎవరు డ్రైవ్ చేశారా అనేది డౌట్. అట్‌లీస్ట్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుందాం. సో, కామ్‌గా ఉండండి నేను చెప్పే వరకు అని ఏదైనా ప్లాన్ అయినా చూపించుండాల్సింది. లాస్ట్‌లో విలన్ జాకెట్‌లో బాంబ్‌ని ఆఫ్ చేసిన విధానం నచ్చలేదు. జామర్‌తో చేశారు ఓకే. బట్ అది జామర్‌తో కట్ అవుతుంది అని తనకి ఎలా తెలిసింది అనేది కూడా చూపించుండాలి కదా! ఈజీగా ఏదైనా చేసుండొచ్చు. ఎగ్జాంపుల్ విలన్ ఎప్పుడు మిల్కే తాగుతుంటాడు అని ఎస్టాబ్లిష్ చేశారు. ఎందుకో తెలీదు. అట్‌లీస్ట్ దాంట్లో అయినా పిల్స్ వేసి పడుకోబెట్టేసింది అని చూపించుంటే బావుండేది. ఎక్కడో ఒక చోట చెఫ్ బ్రెయిన్ యూజ్ చేస్తేనగా క్యారెక్టర్ జస్టిఫికేషన్ అయ్యేది. ఇదంతా కాదు వంటలక్క కాంపిటీషన్ విన్ అవుతా అని ప్రామిస్ చేశా నా కొడుక్కి అంటుంది. బట్ ఆ డైలాగ్ వేస్ట్ అవ్వకూడదు అనుకుంటే లాస్ట్‌లో చెఫ్ వచ్చి ఆఫర్ ఇచ్చినప్పుడైనా వాళ్ళ సన్ కూడా అక్కడ ఉండుంటే బాగుండేది. అప్పుడు కరెక్ట్‌గా జస్టిఫై అయ్యేది అనిపించింది. ప్రియమణి గారి పెర్ఫార్మన్సెస్ ఇచ్చి పడేశారు. శరణ్య ప్రదీప్ క్యారెక్టరైజేషన్ సూపర్. ఊరి పేరు భైరవకోనలో ఒక డైలాగ్ ఉంటుంది. ఇక్కడ ఎవడికి వాడు బాడీ లాంగ్వేజ్ మెయింటైన్ చేసేస్తున్నాడు అని. ఎగ్జాక్ట్‌లీ శరణ్య గారు కూడా క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందో అలాగే చేశారు. రిమైనింగ్ క్యారెక్టర్స్ అందరూ కూడా డీసెంట్ పెర్ఫార్మన్సే ఇచ్చారు. ఇదండి నా రివ్యూ. నా రివ్యూ గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.